హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. నకిలీ విలేకరులుగా చలామణి అవుతూ డబ్బులు వసూలు చేసిన ఇద్దరి నకిలీ విలేకరుల అరెస్ట్. ఊరు పేరు లేని ఛానళ్ల పేరుతో పట్టణంలో నకిలీ విలేకరులుగా చలామణి అవుతూ డబ్బులు వసూలు చేస్తున్న ఘటన మెట్టిపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మెట్టిపల్లి పట్టణానికి చెందిన గుండవేని శేఖర్, రామగిరి కార్తీక్ అనే కేటుగాళ్లు పట్టణంలో నకిలీ విలేకరులుగా చలామణి అవుతూ వసూళ్ల పర్వానికి తెర తీశారు. విలేకరి ముసుగులో వచ్చిన ఆదాయం సరిపోలేదు అనుకున్నారో ఏమో, పట్టణంలో విలేకరులుగా చలామణి అవుతూనే పల్లెల్లో తనకు నచ్చిన అధికారి అవతారం ఎత్తుతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా మెట్టిపల్లి పట్టణంలో ఆర్సీఎం కిరాణా దుకాణం నిర్వహిస్తున్న చౌడారపు వెంకటరమణ కారులో మెట్టిపల్లి నుండి సాతారం ఇంటికి కిరాణా సామాన్లు తీసుకెళ్తూ ఉన్న సమయంలో వేంపేట శివారులోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ వద్ద తన వెనక నుండి వచ్చిన కారులోని వ్యక్తి వెంకటరమణ కారును ఆపి, నువ్వు నకిలీ సామాన్లు తీసుకెళ్తున్నావని, నేను గుండవేని శేఖర్ K24 యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్నని బెదిరించి మరొక రిపోర్టర్ రామగిరి కార్తీక్ 95 న్యూస్ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ను పిలిపించుకొని వెంకటరమణను బెదిరించి 10,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేయగా, నన్ను విడిచిపెట్టండి సార్ అని బ్రతిమిలాడినా వినకుండా తన వద్ద సెల్ ఫోన్ లాక్కొని అందులో నుండి ఫోన్పే ద్వారా 4,000 రూపాయలను గుండవేని శేఖర్ అకౌంట్కు పంపించుకున్నారు. ఎవరికైనా చెబితే చంపుతామంటూ బెదిరించి వెంకటరమణను వదిలేశారు. ఆ నోట ఈ నోట విషయం తెలుసుకున్న బాధితుడు మెట్టిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న సిఐ నిరంజన్ రెడ్డి కేటుగాళ్లపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. వీరితో పాటు ఏఎస్ఐ సత్తయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఇక నుండి మెట్టిపల్లి సర్కిల్ పరిధిలో నకిలీ విలేకరులుగా అవతారం ఎత్తి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లయితే వారిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మెట్టిపల్లి సిఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.